So once you become a member of JCOM, there are some things that are mandatory for you to follow. సో వాట్ ఆర్ దోస్ థింగ్స్ లెట్ అస్ సీ. సో జేకామ్లో మీరు జాయిన్ అయిన తర్వాత కొన్ని మీరు ఖచ్చితంగా పాటించాల్సినవి ఉన్నాయి. అవి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ అటెండెన్స్. సో అటెండెన్స్కి సంబంధించి దెర్ ఆర్ సమ్ రూల్స్. సో వన్ ఈజ్ ఓన్లీ 6 absences ఆర్ అలౌడ్ ఇన్ ఏ రోలింగ్ పీరియడ్ ఆఫ్ 6 months. అంటే ఒక 6 months పీరియడ్ మీరు తీసుకుంటే ఆ 6 monthsలో 6 కంటే ఎక్కువ అబ్సెంట్స్ అనేది ఉండకూడదు. అంటే సపోజ్ 6 monthsలో ఎవ్రీ మంత్ 4 weeks ఉన్నాయి అంటే 6 into 4 24 weeks. సో 24 weeksలో 6 weeksే మీరు మానేయాలి. 6 weeks కంటే ఎక్కువ మానేసినట్లయితే ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ యూ విల్ లూజ్ మెంబర్షిప్ బై డిఫాల్ట్. సో 6 weeks కంటే మీరు ఎక్కువ మానేసినట్లయితే ఆటోమేటిక్గా మీ మెంబర్షిప్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు మేక్ ఎ నోట్ ఆఫ్. సో యూ హ్యావ్ టు ఓన్లీ 6 absences ఆర్ అలౌడ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months. సో మెంబర్ హ్యాస్ టు పే ఛార్జెస్ అగైన్ టు రీజాయిన్ టేబుల్. సో 6 months అయిపోయిన తర్వాత suppose in a period of 6 months, suppose you exceeded the 6 weeks absences. So then what happens is your membership will be terminated by default. So after that, if you want to join, again you have to pay your entire subscription fee afresh. సో ఒకవేళ పొరపాటున మీ మెంబర్షిప్ కనుక ఇలా క్యాన్సిల్ అయిపోయి ఉంటే మళ్ళీ మీరు టేబుల్లో జాయిన్ అవ్వాలి అంటే మీరు మళ్ళీ ఫీ అనేది మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ దానికి జేకామ్ నేషనల్ లెవెల్ బోర్డ్ నుంచి అప్రూవల్ కూడా రావాలి. సో యూ ఆల్సో హ్యావ్ టు గెట్ అప్రూవల్ ఫ్రమ్ ద జేకామ్ నేషనల్ బోర్డ్ టు అగైన్ జాయిన్ యాజ్ ఎ మెంబర్. సో ఎన్ష్యూర్ దట్ యు ఆర్ ఫాలోయింగ్ దిస్ అటెండెన్స్ క్రైటీరియా వితౌట్ ఫెయిల్. సో అటెండెన్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి, ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు. అలాగే డ్రెస్ కోడ్. సో మీటింగ్స్ అన్నిటికీ కూడా యూ హ్యావ్ టు కమ్ ఇన్ బిజినెస్ ఫార్మల్. సో ద డ్రెస్ కోడ్ ఈజ్ బిజినెస్ ఫార్మల్. సో మీరు ఖచ్చితంగా ఆ బ్లేజర్ వేసుకుని రావాలి మీటింగ్కి. సో దిస్ ఈజ్ ద బిజినెస్ డ్రెస్ కోడ్ ఫర్ మీటింగ్స్ అనమాట. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు మ్యాండేట్స్. సో అటెండెన్స్ అండ్ డ్రెస్ కోడ్.